ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఇంటెలెక్చువల్ ఫార్మ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కురపాటి రమేష్ మరియు కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గత 77 సంవత్సరాల నుండి బీసీలకు జరుగుతున్న అన్యాయముల గురించి చట్ట సభలో బీసీలకు ఏమాత్రం అవకాశం కల్పించకపోవడం, విద్య మరియు ఉద్యోగ రంగాలలో అన్యాయములకు గురి చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో చేపట్టే బీసీ రాజకీయ యుద్ధవేది సభ ఫిబ్రవరి 2వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు బీసీలందరూ హాజరై సమస్యల సాధనకై పోరాటం చేయాలని కోరుతున్నారు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా తరపున హృదయపూర్వక నమస్కారం. ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజకీయ యుద్ధవేది సభను విజయవంతం చేయాలన్న పిలుపుతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. సో బీసీ రాజకీయ యుద్ధవేది యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలకు గత 70 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాల పైన చాలాసార్లు పోరాటాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా బీసీ సమస్యలను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు బీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారమే పరిష్కారం అన్న ఉద్దేశంతో ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఒక నిర్ణయానికి వచ్చింది. దీంట్లో భాగంగా ఫిబ్రవరి 2న బీసీ రాజకీయ యుద్ధవేది సమావేశం మన వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున వివిధ కుల సంఘాలు, మేధావులు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు అందరూ కూడా వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి బీసీల యొక్క గొంతుకను మనం వినిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాధికార సాధనలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున కోరుతున్నాం. హలో బీసీ, హలో బీసీ, హలో బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. బీసీల రాజకీయ యుద్ధవేది సభను బీసీల రాజకీయ యుద్ధవేది సభను విజయవంతం చేయాలి. బీసీల రాజకీయ యుద్ధవేది సభను విజయవంతం చేయాలి.